ఈ ఫోన్స్ అనేటివి చాలా మందికి డ్రీమ్ ఫోన్స్. మీ డ్రీమ్ ఫోన్ కూడా అయ్యుండొచ్చు. ఎప్పటికైనా ఎలాగైనా ఈ ఫోన్స్ ని కొనాలనే పట్టుదలతో అయితే చాలా మంది అయితే ఉంటారు. ఇంతకీ ఏంటి ఈ ఫోన్స్ అంటే సామ్సంగ్ లో S24 అల్ట్రా గానీ S25 అల్ట్రా గానీ లేకపోతే ఐఫోన్స్ లో చూసుకుంటే ఐఫోన్ 15 గానీ ఇప్పుడు వచ్చే 16 సిరీస్ గానీ. బట్ ఈ ఫోన్స్ అనేటివి డ్రీమ్ ఫోన్స్ గా మారడానికి కారణాలు ఏంటంటే ఈ బ్రాండ్స్ అనేటివి ఈ ఫోన్స్ లో కొన్ని ఫీచర్స్ అయితే హైలైట్ చేస్తారు. ఏ విధంగా హైలైట్ చేస్తారంటే ఈ ఫీచర్స్ కోసమే మనం ఈ మొబైల్స్ ని కొనాలి, ఇవి మన డ్రీమ్ ఫోన్స్, ఈ ఫీచర్స్ అనేటివి ఏ ఫోన్స్ లో ఉండవు అనే విధంగా అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయితే అయిపోతుంది మీరు తెలుసుకున్నాక. రీసెంట్ గా సామ్సంగ్ అనేది సర్కిల్ టు సెర్చ్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ అనేది సామ్సంగ్ S24 అల్ట్రా, S25 అల్ట్రా ఫ్లిప్ ఫోన్స్ అలాగే ఫోల్డ్ ఫోన్స్ లోనే మనకి అవైలబుల్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయి ఇప్పుడు ఒక 10,000 ఫోన్ లో కూడా Android 15 సపోర్ట్ చేస్తే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అయితే వస్తుంది. అలాగే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఉండే S Pen అనేది ఇప్పుడు మనకి మోటరోలా రీసెంట్ ఒక మొబైల్ 20,000 దగ్గరలో తీసుకొచ్చింది. దాంట్లో స్టైలిష్ తీసుకొచ్చారు. మోటరోలా తీసుకొచ్చిన ఈ స్టైలిష్ అనేది S Pen అనేది రెండు సిమిలర్ గా అయితే ఉంటాయి. కాకపోతే S Pen లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే కొన్ని ఫీచర్స్ అనేటివి S Pen లో ఎక్కువ ఉంటాయి. మనం స్టైలిష్ తో కూడా సాటిస్ఫై అయితే అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ సామ్సంగ్ లో 200 మెగాపిక్సెల్ కెమెరా 100x జూమ్. 200 మెగాపిక్సెల్ వీళ్ళు పెద్ద నెంబర్ తీసుకొచ్చారు. ఇలా కాకుండా ఒక చిన్న నెంబర్ 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చి వీళ్ళు యూజ్ చేసే సెన్సార్ మంచి క్వాలిటీ కాబట్టి 50 మెగాపిక్సెల్ లో పెట్టినా అదే క్వాలిటీ వస్తుంది. కానీ నెంబర్ ఎక్కువ ఉంటే జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారని 200 మెగాపిక్సెల్ పెట్టారు. అలాగే 100x జూమ్. ఈ 100x జూమ్ చేసి మనం ఏదైనా ఫోటోని తీయాలంటే మన హ్యాండ్స్ అనేది షేక్ అవ్వదు. 100x జూమ్ చేసేటప్పుడు మన చేతులు కొంచెం ఉనిగాయి అనుకోండి, మనం తీయాల్సిన ఆబ్జెక్ట్ అక్కడిగా వెళ్ళిపోతుంది. దీని వల్ల యూజ్ అయితే చాలా మందికి ఉండదు, బట్ దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు. ఈ యాపిల్ లో చూసుకుంటే రీసెంట్ గా ఐఫోన్ 16 సిరీస్ లో కెమెరా షటర్ బటన్ ఒక బటన్ తీసుకొచ్చారు. ఈ బటన్ అనేది 15 సిరీస్ లో ఉండదు, 16 సిరీస్ లోనే ఉంటుంది. చాలా మంది కొంటే ఈ కెమెరా షటర్ బటన్ కోసమే ఐఫోన్ 16 కొనాలనే విధంగా వీళ్ళైతే ప్రమోట్ చేశారు. ఈ కెమెరా షటర్ బటన్ యూజ్ చేసి అపర్చర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, అలాగే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అని చాలా ప్రమోట్ చేశారు. కానీ రియాలిటీగా కొన్నాక ఎవరు దాని అయితే యూజ్ చేయట్లేదు. 100లో ఒక 5% మాత్రమే అయితే యూజ్ చేస్తారు. బట్ కొన్నప్పుడే మనకి ఆతృత అయితే ఉంటుంది. తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయాక ఆ బటన్ ఉందని మనం మర్చిపోతాం. అలాగే యాక్షన్ బటన్ తీసుకొచ్చారు. అలర్ట్ స్లైడర్ ని రీప్లేస్ చేసి యాక్షన్ బటన్ తీసుకొచ్చారు. ఇది తీసుకురావడం వల్ల మనకి యూజ్ ఏమైనా ఉందంటే ప్రెసెంట్ అయితే యూజ్ లేదు, ఫ్యూచర్ లో ఉంటే ఉండొచ్చు. బట్ దీన్ని యూజ్ చేసి మనం సింగిల్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైలెంట్ లో పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక యాక్షన్ యూజ్ చేసుకోవాలంటే కుదరదు. బట్ ఈ సైలెంట్ యాక్షన్ తీసేసి మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి సెట్ చేసుకోవచ్చు. ఇలా మల్టీ ఫంక్షన్ తీసుకొస్తే చాలా బాగుండేది. ఫ్యూచర్ లో చూడాలి, తీసుకొస్తే తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏ ఫీచర్స్ అనేటివి మనకి యాపిల్ లో అంత ఆప్టిమైజ్ అయితే ఉండవు, అలాగే చాలా బాగోవు కంపేర్ టు సామ్సంగ్ లో మంచిగా అయితే వర్క్ అవుతాయి, కానీ యాపిల్ లో వర్క్ అవ్వవు. ఈ ఫీచర్స్ అనేటివి మనకి 10,000 20,000 ఫోన్స్ లో కూడా ఫ్యూచర్ లో రావచ్చు. బట్ ఈ ఫీచర్స్ కోసమే లక్షలు పెట్టి మీరు ఫోన్ కొనాలనుకుంటే మాత్రం కొనకండి.